హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీస్ కిచెన్. ఈ వీడియోలో తక్కువ టైంలో టేస్టీగా ఉండే మురుకులను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆయిల్ ఎక్కువగా పీల్చకుండా గుళ్ళలాగా చాలా టేస్టీగా రావాలి అంటే పిండిలో ఏమేమి వేసుకోవాలి, ఎలా కలుపుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఇవి 1/2 కప్పు పుట్నాలు. వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత జల్లెడతో జల్లించుకోవాలి. అక్కడక్కడ పుట్నాలు రవ్వలాగా ఉంటే వాటిని సెపరేట్ చేసుకోవాలి. ఇందులోకి 2 కప్పుల బియ్యపిండిని వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ఓమా, 1/2 టీ స్పూన్ పసుపు కలర్ఫుల్గా కనిపించడం కోసం వేసుకుంటున్నాం అంతే. 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల వెన్నను తీసుకుంటున్నాను. వెన్నకి బదులు నెయ్యిని కానీ వేసుకోవచ్చు. ఈ వెన్నను వేయడం వల్ల మురుకులు గుళ్ళలాగా వస్తాయి. అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెన్నని పిండిలో అంతా కలుపుకున్న తర్వాత పిండి కలుపుకోవడానికి గోరువెచ్చని నీళ్ళను, మరీ వేడిగా ఉంటే పిండిని మనం కలుపుకోలేం కాబట్టి కొంచెం నీళ్ళని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా పిండినంతా కలుపుకున్న తర్వాత పిండి అనేది ఇలా ఉండాలి. జంతికల గొట్టాన్ని తీసుకొని చుట్టూ కొంచెం ఆయిల్ రాసుకొని స్టార్ హోల్ ఉన్న బిల్లును వేసుకోవాలి. ఈ గొట్టంలోకి తగినంత పిండిని పెట్టుకొని ఇలా ఒక ప్లేట్ మీద రౌండ్గా చుట్టుకోవాలి. లేదంటే బటర్ పేపర్ మీదనైనా క్లాత్ మీదనైనా ఎలా అనుకూలంగా ఉంటే అలా చుట్టుకోవచ్చు. ఇలా అన్నీ చుట్టు పెట్టుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చేత్తో నెమ్మదిగా వేసుకోవాలి. చేత్తో అలవాటు లేని వాళ్ళు ఇలా ఫ్లాట్గా ఉండే దాంతో వేసుకోవచ్చు. ఒక్కొక్కటి ఇలా పక్క నుండి వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. 1 సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్లో ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి మిగతావన్నీ కూడా ఇలానే కాల్చుకోవాలి. ఇవి చేయడానికి పెద్ద టైం ఏం పట్టదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూడ్డానికి కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఈ ప్రాసెస్లో మురుకులను తయారు చేయండి, మీకు అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.